తిరుపతి జిల్లా పుత్తూరు విషాద ఘటనలో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. తిరుపతి జిల్లా ఈ పుత్తూరు ఘటనకు సంబంధించి ఇంతకు ముందు వరకు మనకి తెలిసింది ఆ భార్య పద్మనే ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది అని. భర్త జులాయిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో ఇబ్బందులు తట్టుకోలేక భరించలేక ఇక మానసిక క్షోభను అనుభవించి చివరికి ఇలా బలవన్మరణానికి పాల్పడింది. తనతో పాటు తన పిల్లలను కూడా తీసుకువెళ్ళింది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ పద్మని పిల్లల్ని ఇద్దరినీ కూడా భర్త శివశంకరే చంపి ఉంటాడంటూ ఇప్పుడు మరికొన్ని అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకొని డబ్బు కోసం పద్మను శివశంకర్ వేధించాడంటూ పేరెంట్స్ అంటున్నారు. పద్మ సోదరుడు కార్తిక్ ఫిర్యాదు మేరకు శివశంకర్ని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పద్మ ఈ ఘటన జరగడానికి ముందు ఒక లెటర్ కూడా దొరికింది అంటున్నారు. ఆ లెటర్ చదువుతుంటేనే మన గుండె ద్రవిస్తుంది, మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంత బాధపడిందా పాపం ఆ తల్లి అంటూ మనందరం ఖచ్చితంగా అనుకుంటాం. ఇంకొంచెం ధైర్యంగా ఉండాల్సింది కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలామందికి ఖచ్చితంగా ఇది ఒక సందేశం, చాలామందికి ఒక గుణపాఠం. ఆ డీటెయిల్స్ మనం చూస్తాం. బట్ బిఫోర్ దట్ ఆ లెటర్లో ఏముందనేది కూడా నేను చదివి వినిపిస్తాను మీకు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏమంటున్నారు చూద్దాం. నిన్నటి రోజు పుత్తూరు పట్టణంలో సాయంత్రం కృష్ణానగర్లో ఇంట్లో చూస్తే ఆ మహిళ చీరతో కొని చనిపోవడం జరిగింది. అట్లే తన ఇద్దరు పిల్లలు కూడా తాను కూడా ఊరేసుకున్నట్లు ఆడ తెలుస్తూ ఉంది. విచారిస్తే 8 సంవత్సరాల క్రితము ఈ చనిపోయిన పద్మ శివశంకర్లు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి ఇద్దరు కూతుర్లు సంతానమని. ఆ పెద్దమ్మాయి పేరు జయశ్రీ 7 years, లాస్య 5 years. అయితే ఆమె భర్త శివశంకర్ ఏమీ పని చేయకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ పోషణకి వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ అప్పులు చేసి తిరుగుతూ ఉండేవాడని, ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండేవాడని నిన్నటి రోజు పుత్తూరు ఆ తల్లి ఒకసారి అంటే ఇంత దారుణానికి ఎలా జరిగింది అనేది ఇప్పుడు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. భర్త ఏమైనా చేశాడా అంటూ ఆ యువతి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ అలా ఆ యువతి ప్రాణాలు పోవడానికి ముందు ఆ యువతి రాసింది అని చెప్పబడుతున్నటువంటి ఒక లెటర్ చదివితే ఆ యువతి ఎన్ని కష్టాలు పడిందో, ఆ పిల్లల ప్రాణాలు కూడా ఒకవేళ అంటే ముందు అనుకున్నట్లుగానే జరిగుంటే పిల్లల ప్రాణాలు పోవడానికి కూడా తీయడానికి కూడా తను ఎందుకు వెనకాడలేదో ఒకసారి మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం కావాలి. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు ఉన్న భర్తకు ఉండకూడదని అనుకుంటుందో అవన్నీ తన భర్తలో ఉన్నాయట. ఇది నేను కల్లో కూడా అనుకోలేదు. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపును పుట్టిన పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేను అంటే నేనేం చేయాలి? ఇక ఉంటా. నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు. కనీసం ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో అని ఆ లేఖలో ఉందట. ప్రేమించారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ యువతి ఆ యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. పుత్తూరు మండలం నేషనూరుకి చెందినటువంటి కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ, తోరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లోనే ఇద్దరు ప్రేమించుకున్నారట. మొదట ఫ్రెండ్స్, తర్వాత ప్రేమించుకున్నారు, పెళ్ళికి రెడీ అయ్యారు. అయితే కులాలు వేరు కావడం, శివశంకర్ పని పాట లేకుండా తిరుగుతుండడంతో జులాయిగా పద్మ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదంట. అయినా సరే ఆమె అతన్ని 2019లో పెళ్లి చేసుకుంది. ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే వెళ్ళిపోయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి తేజ ఇప్పుడు 6 ఏళ్ల వయసు, తేజ, లాస్య 5 ఏళ్ల వయసు. లాస్యకి ఇద్దరు కుమార్తెలు.
పిల్లలు స్థానికంగా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే శివశంకర్ ఏ పని చేయకుండా, పెళ్లికి ముందు కూడా అలాగే ఉండేవాడు, ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా అయిపోయాయి. ఉండడానికి తినడానికి కష్టమైపోయింది. ఊరంతా అప్పులు చేశాడు. ఏదో ఒక పని చూసుకో అంటే నా స్థాయికి సరిపోయిన పని కాదని, లేకపోతే నేను ఇంకో త్వరలో ఆ పని వస్తుంది ఈ పని వస్తుంది అని చెప్పేసి జులాయిగా అప్పులు చేసి తిరుగుతూ, ఏ బాధ్యత లేకపోతే భార్య చెప్పి చెప్పి అలసిపోయి ఇక మానసికంగా కృంగిపోయి, అంటే తాను తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఇప్పుడు తన పిల్లలు కూడా ఆ శిక్షను అనుభవిస్తున్నారన్నటువంటి ఒక బాధతో తాను ముందుగా ప్రాణాలు తీసుకోవాలనుకుంది. కానీ తాను లేకపోతే తన పిల్లలు కూడా సఫర్ అవుతారు కదా. తన పిల్లలు మాత్రం ఏమైనా సంతోషంగా ఉంటారా? తన భర్త తన పిల్లల్ని ఏమైనా సంతోషంగా చూసుకోగలుగుతాడా ఇలాగే జులాయిగా తిరుగుతూ? తాను చేసిన తప్పుకి తన పిల్లలు ఇప్పటికే బలయ్యారు. ఇక ఇంతకు మించి వాళ్ళు కూడా కష్టపడడం ఇష్టం లేదు. ఈ నరకంలో మేము ఉండలేము, ఊరంతా అప్పులు చేసి నేను తీర్చలేనని చెప్పి తన మీద భారం వేస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాక, దిక్కు తోచక, తల్లిదండ్రులు అంతంతపు పరిస్థితే వాళ్ళది కూడా, అంత మాత్రం పరిస్థితే, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అప్పులు తీర్చలేని పరిస్థితి. తాను కూడా కూలో నాలో చేసుకొని ఏదైనా పని చేద్దామంటే అప్పులు తీరే అంత చిన్నవి కాదు. సరే, భర్త ఇప్పటికైనా మారతాడా అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గొడవ పడ్డా భర్త మారడం లేదు. చివరికి పెద్దలు కూర్చోబెట్టి పంచాయతీ కూడా చేశారట. మారాలి, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇక ఇప్పటికైనా నువ్వు బాగుపడకపోతే ఎలా అని చెప్పి తిట్టారట. అయినా సరే అతనిలో ఏ మార్పు లేదు, అలాగే కొనసాగుతుండడంతో ఇక ఆ భార్యకి భవిష్యత్తు మీద ఆశ సన్నగిల్లి, భర్త మారతాడన్న నమ్మకం కోల్పోయి పూర్తిగా ఈ అప్పుల బాధను తట్టుకోలేక ఇక చివరికి చావే శరణ్యం అనుకుంది. తాను పోతే తన పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు, తన పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, కనీసం వాళ్ళని చూసుకునే దిక్కు లేదని భావించి ముందుగా పిల్లలిద్దరి ప్రాణాలు తానే తీసి, ఆ తల్లే ఎంత కష్టపడి ఉంటే, జీవితం మీద ఎంత ఆశ కోల్పోయి ఉంటే, ఎంత నరకాన్ని తాను అనుభవించి ఉంటే, తన పిల్లలు కూడా అలాంటి నరకం అనుభవించకూడదని ఎంత కోరుకుంటే, చివరికి కన్న తల్లి ఇక్కడ ఎవరో మరొక వ్యక్తితో తన లైంగిక వాంఛల కోసమో అక్రమ సంబంధాల కోసం ఈ తల్లి పని చేయలేదు. కేవలం ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, తన కూతుర్లని ఆ దారిద్ర్యంలో నెట్టలేక, ఈ నరకంలో కొనసాగించలేక, తాను లేకపోతే తన పిల్లల భవిష్యత్తు ఇంకా దారుణంగా మారుతుందని తన భర్త మీద నమ్మకం లేక, ఆ పిల్లల తండ్రి ఆ పిల్లల్ని ఎలాగో తిండి కూడా పెట్టలేడన్న ఆలోచనతో, ఏ ఆశ లేక జీవితం మీద, అన్నిటికీ మించి తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని తాను పెద్ద తప్పు చేశానన్నటువంటి ఒక రియలైజేషన్తో, ఒక రకమైనటువంటి రిగ్రెట్తో చివరికి ఆ తల్లి ఇంత నిర్ణయానికి వచ్చింది. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. తను రాసిన లెటర్లో కూడా అదే మెన్షన్ చేశారు ఆ యువతి. తనలాంటి తప్పు ఇంకెవరూ చేయొద్దు, తన జీవితం చాలామంది యువతకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, ఎలాంటి లక్షణాలు అయితే ఉండకూడదు అన్ని లక్షణాలు నా భర్తలో ఉన్నాయి, ఇలాంటి వాడు ఇంకెవరికి రాకూడదు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ అని చెప్పి ఆ లెటర్లో రాసిందంటే అర్థం చేసుకోండి ఎంత నరకం అనుభవించిందో ఆ తల్లి పాపం. చివరికి తన చేతులతో తానే ఆ ఇద్దరు పిల్లలకి హ్యాంగ్ చేసిందంటే, ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. సో మీకేమనిపిస్తుంది ఈ వార్త వింటుంటే?